ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లు ఒకసారిగా 2019 నుంచి 24 మధ్యలో లిక్కర్కి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అంటే ఒకప్పుడు ప్రసాదు అని ఉండేది, అదే ప్రభుత్వ సారాయి దుకాణం అనేవారు. సో ఆ కాన్సెప్ట్లోనే ప్రభుత్వం సంబంధించిన యారక్ షాపులు మెయింటైన్ చేస్తూ కోట్లు కొల్లగొట్టారు. సుమారుగా 10,000 కోట్లకు పైనే ఉండొచ్చు, బట్ 3,500 కోట్లే అనే సిట్ విచారణలో తేలింది. ఎందుకంటే జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతిదీ ఇంప్లిమెంట్ చేశాక ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఎంత ట్రాన్స్పరెన్సీ పెరిగింది? ఫుట్పాత్ మీద అమ్ముకుంటున్న చిన్న చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెద్ద ఎంటర్ప్రైనర్స్, బిజినెస్ మ్యాన్లు, బిజినెస్ మ్యాగ్నెట్ల వరకు కూడా జిఎస్టీ అంత ట్రాన్స్పరెంట్గా కొంతలో కొంత, అంటే పూర్తి స్థాయిలో అయిపోయిందని అనట్లేదు, బట్ 60 నుంచి 70% వరకు స్ట్రీమ్ లైన్ అయితే అయ్యింది భారతదేశంలో ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించి. ఆ స్ట్రీమ్ లైన్ సంబంధించి జిఎస్టీ వల్ల కొంత అయింది. ఈ క్యూఆర్ కోడు, యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్, పిఓఎస్ మిషన్స్, వీటన్నిటి వల్ల కూడా కొంత ట్రాన్సాక్షన్. ఎంత జరుగుతున్న ఈ టెక్నాలజీ రోజుల్లో ఒకవైపు మనిషి తగులుకోకుండా కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా అసలు చేతికి టచ్ చేయకూడదు, నోట్లు పట్టుకున్నా కూడా కరోనా వస్తుంది, విస్తరిస్తుంది అని అంత ప్రచారం చేసినా కూడా ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో క్యాష్ అండ్ క్యారీయే నడిపించారు మద్యం దుకాణాలు. కరోనా టైము, ఇది కరోనా వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3, ఒమిక్రాను, ఇది ఇన్నున్నా కూడా ఓన్లీ డబ్బులు ఇస్తేనే మందు బాటలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఏముంది, 100 రూపాయలది 200 రూపాయలది 10 రూపాయలకి అమ్మచ్చు, లేదా 10 రూపాయలది 1000 రూపాయలకి అమ్మి చాలా ధనం మింగేశారు. అది అత్యంత ట్రాన్స్పరెన్సీగా ఉన్న స్కామ్, క్లియర్ కట్. అది చెప్తున్నాను కదా, కరోనా టైంలో మనిషి తాకూడదు, మెయింటైన్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ అని అంటుంటే డబ్బులు ఇస్తే కానీ ఇచ్చేవారు కాదు. ఓన్లీ డబ్బులే, క్యాష్ లేదు, కార్డు లేదు, యూపీఐ లేదు, క్యూఆర్ లేదు. మరి డబ్బు అంతా ఏమైనట్టు? సో ఆ డబ్బుతోనే ఎన్నికలు కూడా నిర్వహించారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే అందరికీ భిక్షం వేసేస్తున్నాం పథకాల రూపంలో, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక కార్డు పంపించను సంవత్సరం అయ్యేసరికి, మీకు అమ్మ ఓడిచ్చింది, నాన్న బడి వచ్చింది, తాత ఓడొచ్చింది ఏదో అని చెప్పి మీకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం ఇంటికి, మీరెంత తిన్నారో పక్కన పెడితే ఇలా ఇస్తున్నామని చెప్పి, దానికి మీరు కూడా రేపు పొద్దున్న నాకెవడైనా అరెస్ట్ చేస్తే మీరు కూడా అందులో భాగస్వాములు అవుతారనే చందంగా చేసేసి, ఎవడు తినట్లేదు, ఎవడు తప్పు చేయట్లేదు అనే మైండ్ సెట్ మార్చేసి, ఎంత స్కామ్ చేసేసి, ఇంకా ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే మనం ఓడిపోతామని ఏమైనా రిపోర్ట్లు వస్తే వాడిని డబ్బులు ఇచ్చి కొనేద్దాం. అవసరమైతే ఈవీఎం మిషన్లు కూడా కొనేద్దాం. కొనాలంటే ఏం చేయాలి? డబ్బులు ఉండాలి. సో ఆ ముడుపులతోనే ఎన్నికలు అనేది ఇక్కడ ఒక ప్రధాన వార్త. మద్యం కుంభకోణంలో వసూలు చేసిన ముడుపుల సొమ్ముతోనే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు తేలింది. మద్యం ముడుపులతోనే ఎన్నికలు. తాడేపల్లిలో డెన్ లిక్కర్ వ్యాపారం నుంచి వసూళ్లు. చూడండి అంత క్లియర్ కట్. చెవిరెడ్డి అనుచరులకు కోట్ల రూపాయలు అందజేత. అక్కడి నుంచి ఎన్నికల వార్ రూమ్కు వైసీపీ అభ్యర్థులకు. డెన్ కేపర్ ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్ట్లో సిట్. డెన్ కేపరు, తాడేపల్లి డెన్ కేపర్ అంట ఈ మహానుభావుడు ప్రణయ్ ప్రకాష్ అనేవాడు. సో వీడికి ఇంకా చుట్టుపక్కల చాలా, అంటే హైదరాబాద్లోనే ఎక్కువ ల్యాండ్లు కొన్నాడంట. 14 చోట్ల అవుట్ కట్స్లో, అంటే హైదరాబాద్ నలువైపులా అన్ని దిక్కుల వైపు, అటు బెంగళూరు హైవే, ఇటు విజయవాడ హైవే, అటు వరంగల్ హైవే, అటు కరీంనగర్ హైవే, ఏ హైవేని వదలలే. సుమారుగా 14-16 చోట్ల 69 కోట్ల విలువ చేసే భూములు కొనుక్కున్నాడంట. ఎంత నిష్ణాతుడు, ఎంత టాలెంటు, అని పోడుకొని ఉండలేకపోతున్నాం వాళ్ళని చూస్తే. మద్యం కుంభకోణంలో వసూలు చేసిన ముడుపుల సొమ్ముతోనే ఎన్నికల్లో వెళ్ళారు. అలాగే నోటిఫికేషన్ వెలువడగానే తాడేపల్లి డెన్లో ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అందజేసినట్లు బయటపడింది. లిక్కర్ కంపెనీల నుంచి వసూలు చేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన కట్టా ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు విషయాలు వెల్లడించారు. అంటే ఎంత ఇది వాడారో, ఎంత పకడ్బందీగా, మనల్ని ఎవ్వడేం చేయలేడు. ఒక్కసారి సీఎం అయితే లైఫ్ లాంగ్ మనమే ఉండిపోతాం, మనమే ఇంకా చక్రవర్తి అనే స్థాయిలో ఈ బిల్డప్ ఇవన్నీ చూస్తే అసలు ఇంకొకసారి వచ్చుంటే రాష్ట్ర పరిస్థితి ఏమయ్యేదో అనే ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. సో ముడుపులతోనే మొత్తానికి, ఎందుకంటే అభివృద్ధి లేదు.